ఈరోజు మా ఆరేపల్లి గ్రామంలో కుటీరం దగ్గర స్వాములందరం కలిసి ఈడ కూర్చొని ఉన్నప్పుడు 7:28 మధ్యలో భూమి ఒక్కసారే కంపించి 2 సెకండ్ల పాటు కంపించి రేకులన్నీ అదిరి ఏసీలు గిన్నెలన్నీ గలగలా అని చప్పుడు వచ్చి ఇంతవరకు దాదాపు 50 సంవత్సరాల నుండి ఏ రోజు ఇటువంటి భూ ప్రకంపనలు మేము ఇంతవరకు చూడలేదు. ఒకటేసారి ఇట్లా కంపించటాలకు అందరం కలిసి భయాందోళనకు గురైనాము. నేను ఇక్కడే నిలబడ్డా, ఈ బండి చూసుకుంటా ఉన్నా. నేను ఒక 2 సెకండ్లు ఈ భూమి కొంచెం కంపించినట్టయింది. దాదాపు నేను ఇప్పుడు 50 సంవత్సరాలున్నా, ఇంతవరకు ఎప్పుడు అట్లా నాకు అనిపించలేదు. అందరూ బయటకు చూసరికి అందరు బయటకు వచ్చిండ్రు, అందరూ అదే భూమి కంపించిందని చెప్తున్నారు. నాకు ఇది ఫస్ట్ టైము భూమి కంపించడం, ఎప్పుడు చూడలేదు. నా కాళ్ళు ఇట్లా షేక్ అయినాయి, ఇక్కడ బండి కూడా షేక్ అయింది. ఇది మొదటిసారి, నాకు కూడా ఎప్పుడు నేను చూడలేదు. నేను ఇక్కడే నిలబడ్డా, ఈ బండి చూసుకుంటా ఉన్నా. నేను ఒక 2 సెకండ్లు ఈ భూమి కొంచెం కంపించినట్టయింది. దాదాపు నేను ఇప్పుడు 50 సంవత్సరాలున్నా, ఇంతవరకు ఎప్పుడు అట్లా నాకు అనిపించలేదు. అందరూ బయటకు చూసరికి అందరు బయటకు వచ్చిండ్రు, అందరూ అదే భూమి కంపించిందని చెప్తున్నారు. నాకు ఇది ఫస్ట్ టైము భూమి కంపించడం, ఎప్పుడు చూడలేదు. నా కాళ్ళు ఇట్లా షేక్ అయినాయి, ఇక్కడ బండి కూడా షేక్ అయింది. ఇది మొదటిసారి, నాకు కూడా ఎప్పుడు నేను చూడలేదు. ఈరోజు మా ఆరేపల్లి గ్రామంలో కుటీరం దగ్గర స్వాములందరం కలిసి ఈడ కూర్చొని ఉన్నప్పుడు 7:28 మధ్యలో భూమి ఒక్కసారే కంపించి 2 సెకండ్ల పాటు కంపించి రేకులన్నీ అదిరి ఏసీలు గిన్నెలన్నీ గలగలా అని చప్పుడు వచ్చి ఇంతవరకు దాదాపు 50 సంవత్సరాల నుండి ఏ రోజు ఇటువంటి భూ ప్రకంపనలు మేము ఇంతవరకు చూడలేదు. ఒకటేసారి ఇట్లా కంపించటాలకు అందరం కలిసి భయాందోళనకు గురైనాము. నేను ఇక్కడే నిలబడ్డా, ఈ బండి చూసుకుంటా ఉన్నా. నేను ఒక 2 సెకండ్లు ఈ భూమి కొంచెం కంపించినట్టయింది. దాదాపు నేను ఇప్పుడు 50 సంవత్సరాలున్నా, ఇంతవరకు ఎప్పుడు అట్లా నాకు అనిపించలేదు. అందరూ బయటకు చూసరికి అందరు బయటకు వచ్చిండ్రు, అందరూ అదే భూమి కంపించిందని చెప్తున్నారు. నాకు ఇది ఫస్ట్ టైము భూమి కంపించడం, ఎప్పుడు చూడలేదు. నా కాళ్ళు ఇట్లా షేక్ అయినాయి, ఇక్కడ బండి కూడా షేక్ అయింది. ఇది మొదటిసారి, నాకు కూడా ఎప్పుడు నేను చూడలేదు.